ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడ్డాను. మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కృపను బట్టి మరింత కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా మరొకసారి కలవడానికి, మీకు శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కృపను బట్టి మరింతగా కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రభావ మీ నామం మహిమకరం గాక. ప్రతిరోజు మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకుంటున్నాను. అనేకుల హృదయాలు మీ సత్యనింపబలమైన సాక్షులు కొరకు పనిచేయడానికి నేను ఆశపడుతున్నాను. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించుకుని నేర్చుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన పరమ రక్షకుడునైనా క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనం నడిపెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమె. ఇంత గొప్పదైన అవకాశం కల్పించిన దేవుని నామం మహిమ కలుగును గాక. ఆమె. ముఖ్యంగా ప్రియమైన వాళ్ళారా, మనం ఆత్మఫలాలను నేర్చుకుంటున్నాం. ఒక్కొక్కటిగా ఆత్మఫలాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు 6వ ఆత్మఫలంగా మంచితనం అనే ఆత్మఫలాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా రైతు కష్టం ఎలాంటిది, సో రైతు తన పనిలో ఎంత బలంగా నిలబడుతున్నాడో, అతని కష్టాన్ని అనుసరించి అతను ఎలాంటి ఫలాలు కోరుతున్నాడు అనే దాని గురించి చాలా అద్భుతమైన రీతిలో ఇప్పుడు ఆత్మఫలాల్ని నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరో ఆత్మఫలాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి రైతు చేనులో మొదటగా ఊడ్చినప్పుడు కలుపు మొక్కలను ఎక్కడ కనబడవు. ప్రతి చేను కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంటే ప్రతిదీ ఒక వరుసగా కనబడుతుంది, నీట్గా ఉంటుంది. చాలా నీట్గా ఉన్న ఆ పొలంలోనికి కొంతకాలానికి కలుపు మొక్కలు తయారవుతుంటాయి, కలుపు మొక్కలు మొలుస్తూ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటిని మనం వెత్తలేదే అని అంటే బైబిల్ గ్రంథం ఉంటుంది, సాతానుడు అపవాది గురువుల్ని విత్తిపోయాడు అంటున్నాడు. సో అదేవిధంగా కలుపు మొక్కల్ని సంఘంలో సాతాను విత్తాడని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అయితే ఇప్పుడు కలుపు మొక్కలు మనమైతే విత్తలేదు, వాటికవే మొలుస్తున్నాయి. ఇలా ఎప్పుడైతే ఈ కలుపు మొక్కలు పెరుగుతుంటాయో ఏ రైతు దానిని ఒప్పుకోడు, వెంటనే భయపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఇతనేసే ఎరువులన్నీ కూడా ఆ కలుపు మొక్కలు తీసేసుకుంటాయి, అవి బలం పొందుకుంటాయి. కానీ అవి వరి కంకలు ఇస్తాయంటే అవి మరి వరి మొక్కలు వెళ్ళాల్సిన బలమంతా ఈ కలుపు మొక్కలు తినేస్తూ ఉంటే ఏ రైతు ఒప్పుకోడు, వెంటనే ఆ కలుపు మొక్కల్ని తొలగించాలనుకుంటాడు, బయట పారేయాలనుకుంటాడు. ఇదే విధంగా దేవుడు కూడా ఒక పరలోకపు రైతని, ఆయన కష్టం కూడా ఇట్లానే ఉంటుందని ప్రతి అడుగులను ఆయన భూలోకపు రైతును చూపిస్తూ ఆయన పరలోకపు వ్యవసాయం వివరిస్తున్నాడని చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. సో అదే పందాలో దేవుడు కూడా భూమి మీద 2 నర మొక్కలను నాటుకున్నాడు ఆయన. అలా మొక్కల్ని నాటినప్పుడు భూమి మీద ఎలాంటి కలుపు లేదు, అంటే ఎలాంటి చెడు లేదు, అంత మంచిగా ఉంది. ఆదాము హవ్వ అనే 2 మొక్కల్ని ఆయన నాటుకున్నప్పుడు భూమి మీద అంతా మంచిగానే ఉందట. సో అలా మంచుకున్న సమయంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటిది అంటే ఆదికాండం 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నారు, భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఏంటంట? అది మంచిదని దేవుడు చూచెను. అంటే భూమి మీద దేవుడు చేసిన ప్రతిదీ మంచిదిగా చూస్తున్నాడైనా, మంచిదే కలుగు చేశాడైనా. మరి ఇలా మంచిగా ఉన్నదాన్ని పాడు చేసింది ఎవరు? దేవుడు మంచిగా ఎంచిన దాన్ని శపితంగా మార్చింది ఎవరు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. 31వ వచనంలో ఒకసారి చూద్దాం. 12వ వచనంలో దేవుడు మంచిగా చూశాడట. 31వ వచనంలో దాన్ని మరింత బలపరుస్తూ మాట్లాడుతున్నాడైనా. ఏమంటున్నాడు? దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. చాలా మంచిదిగా ఉండను అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన చాలా మంచిగా చేశాడంట.
కానీ దాన్ని పాడు చేసిన వాళ్ళు ఆయన వేసిన మొక్కలే నర మొక్కలే కలుపు మొక్కలుగా తయారైన అవి ఆ నేలనే శపితంగా చేసేసినట. సో ఆ సందర్భం కూడా వివరంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నారు, ఆదాముని గురించి మాట్లాడుతూ, ఎందుకైనా ఆదాము గురించి మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా తాను చేసిందంతా మంచిగానే చేశాడట. ఆదాము హవ్వను కూడా మంచిగానే సృష్టించాడు ఆయన. అలా సృష్టించిన తర్వాత వాళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా మాయలో పడిపోయి పాపం జరిగించారు, ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. సో దీని అంతటిని పరిశీలించి దేవుడు అంటున్నాడు, 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నారు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటూ కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏమంట? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అంటున్నాడు. నువ్వు ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అంటున్నాడు. ఎందుకు ఇంత కష్టమైన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి నీచమైన ఇంత క్లిష్టమైన పరిస్థితి వచ్చిందని అంటే వారు జరిగించిన పాపాన్ని బట్టి. అంటే దేవుడు వీళ్ళు మంచి మొక్కలుగానే నాటాడు, కానీ వీళ్ళేమో కలుపు మొక్కలుగా తయారయ్యారు. అంటే దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారు, కలుపు మొక్కలు తయారయ్యారు, గురుగుల్లా మారిపోయారు, గోధుమల చేరులో గురుగులుగా మారిపోయారు. మరి దేవుడు చాలా బాధపడుతుంటున్నాడు, నీ నిమిత్తం ఈ నేల శపింపబడి ఉన్నది అంటున్నాడు. ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ 18వ వచనంలో ఆయన అంటున్నారు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట నువ్వు తిందువు అంటున్నాడు. అంటే అప్పటి వరకు ఈ గచ్చ తీగలు, ఈ ముండ్ల తుప్పలు లేవన్నమాట. ఎప్పుడైతే నేల శపింపబడిందో పంట బదులు ఇవి మొలుస్తున్నాయట. ఇతను పంట పండించాలనుకున్నా సరే ఏం మొలుస్తున్నాయట, ఇక ముండ్ల తుప్పలు గచ్చ తీగలు మొలుస్తున్నాయట. ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం, చాలా ప్రయాస వాటిని తొలగించాలంటే చాలా ప్రయాస. సో ఈ ప్రయాస అంతా నీకు పెడుతున్నా అంటున్నాడు. ఎందుకు ఇదంతా అంటే, మంచిగా చేసిన దాన్ని, నేను మంచిగా చేసిన దాన్ని మీరు పాడు చేశారు అంటున్నాడు. అంటే మంచితనం ప్రారంభంలోనే పాడైపోయింది. ఆదాము హవ్వల వల్ల మంచితనం అనేది పాడైపోయింది అనే విషయం మనకు అర్థమవుతుంది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఈరోజు 6వ ఆత్మఫలంగా మనం మంచితనం గురించి నేర్చుకుంటున్నాం. సో అదే మంచితనం ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు భూమిని, దాని మీద ఉన్న సమస్తాన్ని చూసి మంచిది అంటున్నాడు. సో అలా మంచిగా ఉన్న పరిస్థితుల్లో ఆదాము హవ్వలు దాన్ని పాడు చేశారు. వాళ్ళకు కలుపు మొక్కలా తయారయ్యారు, పూర్తిగా చెడుతనంతో నింపేశారు, పాపంతో నింపేశారు. దేవుడు చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఇక ఈ చెడుతనం అంతా తొలగించి సంఘాన్ని స్థాపించాలి నా కుమారుని ద్వారా అనుకున్నాడు. అలా సంఘాన్ని స్థాపించాడైనా, ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో ఒక మంచితనాన్ని చూడాలనుకున్నాడు. అలా మంచితనాన్ని చూడాలన్న ఆలోచనతో తన పరిశుద్ధాత్మను సంఘంలో నింపాడు. అలా నింపిన క్రమంలో సంఘం ఏ పరిస్థితులు ముందుకెళ్తుంది, ప్రారంభపు సంఘం ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తుందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నారు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునిరి. ఏమట? తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునిరి. అంటే ప్రారంభపు సంఘంలో మంచితనం కనబడుతుంది. ప్రారంభపు సంఘంలో మంచితనం కనబడుతుంది. అంటే తమకు కలిగిన ఆస్తి అంతటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టేశారట. తమ ఆస్తులను నమ్మేసి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారట. ఇప్పుడు వీళ్ళెవ్వరు కూడా నాకు ఎక్కువ అనుకోవట్లేదు, నేను ఎక్కువ అనే ఆలోచనలు లేవు. చాలా మంచితనం వారి దగ్గర కనబడుతుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నవాడు, 1,00,000 రూపాయలు ఉన్నవాడు అందరూ తెచ్చి ఒక చోట పెట్టేశారు. మనందరం కలిపి చక్కగా మనందరం కలిసి ఉందాం, ఇదంతా మందే అంటున్నారు. నిజంగా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇద్దరం కలిపి ముందుకెళ్దామంటే ఎవడు ఒప్పుకోడు. అమ్మ నా 1000 రూపాయలకు నువ్వు వచ్చేస్తావా, మన ఇద్దరం కలిపి తినేద్దామా అంటే ఎవడు ఒప్పుకోడు, ఎవరు దానికి యాక్సెప్ట్ చేయరు. అలాగే చిన్నపిల్లల్లో కూడా తక్కువ స్నాక్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ స్నాక్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరిద్దరు ఫ్రెండ్షిప్ కదా, మరిద్దరు ఒకటిగా ఉందాం, మరిద్దరు స్నాక్స్ ఒకటే డబ్బాలు పెట్టుకుందాం, కలిపి తిందంటే ఎక్కువ స్నాక్స్ ఉన్నవాడు వీడిని యాక్సెప్ట్ చేయడు. అమ్మో నా స్నాక్స్ నీ దాంతో కలపను, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ, నీకు చాలా తక్కువ అంటాడు. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనం చూడగలిగితే లక్షల ఆస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులను అమ్మేశారట. ఏమీ లేని వారి దగ్గర ఉన్నారంట, ఏమీ లేని వారు కూడా ఉన్నారంట, కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు ఉన్నారట, వాళ్ళు కూడా అమ్మేశారట. అందరు తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారట. వీళ్ళందరూ ఏకంగా కూడి ఏక మనసు కలిగి మంచితనంతో ముందుకెళ్తున్నారట, మంచితనంతో పరిచయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారట. ఎంత మంచితనం అక్కడ చూస్తున్నాం మనం.
లక్షల ఆస్తున్న వాళ్ళందరూ తమ ఆస్తులు అమ్మేసి పెట్టేశారు. కొద్ది గొప్ప ఆస్తున్న వాళ్ళందరూ తమ ఆస్తులందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళందరూ ఏక మనసుతో ముందుకెళ్ళిపోతున్నారట. ఏక మనసుతో ముందుకెళ్ళిపోతున్నారట. ఎంత మంచితనం చూస్తున్నాం ప్రారంభ సంఘంలో మనం. ప్రారంభపు సంఘంలో ఇంత మంచితనాన్ని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్న రీతిగానే ఆ మంచితనం అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. వారందరూ సమిష్టిగా ఉన్నారట. సమిష్టిగా ఉండి ఏకంగా ఉన్నారట. ఒకటే అన్నం ఒకటే పానం అన్నట్టు ఉన్నారట. ఎంత మంచి మనసు కలిగి వారు ప్రవర్తిస్తున్నారు. మంచితనం అనే ఆత్మఫలం వారిలో పుష్కలంగా కనబడుతుంది. వారి దగ్గర దుష్టత్వమే కనబడట్లేదు. దుష్టత్వం వారు సహించట్లేదంట. అంత నీతియుక్తమైన జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. సో వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారట. ఎంత మంచితనం ఆ రోజు సంఘంలో మనం చూస్తున్నాం. అంటే ప్రారంభ సంఘంలో మంచితనం ప్రారంభమైంది. అలా ప్రారంభమైందో లేదో కలుపు మొక్కలు బయలుదేరిన ఈ సంఘంలో నిజంగా చాలా బాధాకరం, చాలా చాలా ఆవేదనకరం పరిస్థితి అని చెప్పాలి. ఇంత మంచితనం విరజిల్లుతున్న పరిస్థితిలో, ఇంత మంచితనం కొనసాగుతున్న అలాంటి సమయంలో 2 కలుపు మొక్కలు బయలుదేరిని. ఆ కలుపు మొక్కలు ఏంటిది అంటే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మిను అంటున్నాడు. వీళ్ళిద్దరు ఏకమయ్యారట. గురువులుగా మారిపోయారట. వారు కూడా తమ ఆస్తిని అమ్మేశారట. అమ్మేసి దాంట్లో సగం అంటే కొంత దాచుకుని కొంత అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారట. అంటే ఎప్పుడైతే దుష్టత్వం హృదయంలోకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కలుపు మొక్కలా తయారైపోతారు. ప్రతి ఒక్కరూ కలుపు మొక్కలా తయారైపోతారు. అలా తయారవడమే కాదు, అనేకులను అలా తయారు చేస్తారు. ఆనాడు అననీయ సప్పీరా అనే కలుపు మొక్కలు 2 కనబడుతున్నాయి మనకి. ఈ రోజున సంఘాల్లో చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా విస్తరించిపోయారని చెప్పాలి. అననీయ సప్పీరాలు విస్తరించిపోయారని చెప్పాలి. ఎక్కడ చూసినా ఈ అననీయ సప్పీరాలే కనబడుతున్నారు మనకి. ఎలా దాచుకుందామా, ఎలా సంఘాన్ని పీకుతుందాం అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు సేవకులు కూడా అననీయ సప్పీరాలు ఎక్కువైపోయారు. ఎలాగైనా సరే వారి దగ్గర నుంచి ఆర్జన చేయాలి, ధనార్జన చేస్తున్నారు. పీక్కు తింటున్నారు. దశభాగాలు తీసుకురండి అని. ఇప్పుడు దశభాగాలు కొత్త నిబంధన ప్రకారంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే దశభాగం కాదు నాయన. రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమంటున్నారు? సజీవ యాగంగా మీరు సమర్పింపబడేలా అంటున్నాడు. కేవలం మీరు దశభాగం దేవుడు కోరట్లేదు. దశభాగం తీసుకొచ్చి మీ ఇష్టం మీరు బ్రతకనని కూడా అనట్లేదు. ఆయన సజీవ యాగంగా మీరు నాకు సమర్పింపబడాలంటున్నాడు. సజీవంగా సమర్పింపబడడం అంటే దాని అర్థం ఏంటి? మీ ప్రతి సంపాదన ఆయనది. నీ ప్రతి సంపాదన ఆయనది. నీ శక్తి కొలది ఆయన పని జరిగించు అంటున్నాడు తప్ప దశభాగం తీసుకురా అని అనట్లేదు. అది మాత్రమే నాకు సరిపోతుంది అని అనట్లేదు. నువ్వే ఆయన కోసం బ్రతకాలంటున్నాడు. నీ హృదయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. నీ హృదయంలో మంచితనాన్ని ఫలింపజేయాలనుకుంటున్నాడు. మరి ఈరోజు దశభాగం అయితే సరిపోతుంది, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అనే బోధ పెరిగిపోయింది. అననీయ సప్పీరాలు సంఘాల్లో విస్తరించిపోయారు. సేవకుల్లోనూ ఉన్నారు, విశ్వాసుల్లోనూ పుష్కలంగా కనబడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇలాంటి కలుపు మొక్కలు సంఘాల్లో పెరిగిపోయినంటే ముఖ్యంగా బోధనా విధానం మారిపోయింది. బోధన విధానం మారిపోయింది. సేవకులు ఇలా కలుపు మొక్కలు తయారయ్యారు. సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. ఈరోజు మంచి మొక్కలు ఎక్కడున్నాయి? సంఘం కోసం నమ్మకంగా పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు? సత్యం కోసం బలంగా నిలబడి సత్యాన్నే బోధించే సేవకులు ఎంతమంది ఉన్నారు అని అంటే ఈరోజున వారి సంఖ్య కొదువైందని చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. అంటే రోజు రోజుకి కలుపు మొక్కలు పెరిగిపోతుంది తప్ప మంచి మొక్కల సంఖ్య కనబడట్లేదు. మంచితనం నశించిపోతుందని చెప్పాలి. సమాజంలో మంచితనం అనేది కనబడట్లేదు. సమాజంలో చాలా చోట్ల మంచితనం మనకు కనబడట్లేదు. వారిని పక్కనెట్టేస్తే సంఘంలోకి వచ్చిన వారు మీరు ఎవరు? క్రీస్తు సంబంధం చెప్పుకుంటున్నారు కదా, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కదా. మరి క్రైస్తవుల్లో దేవుడు కోరుతున్న మంచితనం మన ఆత్మఫలం ఎక్కడ కనబడుతుంది? మరి దేవుడు కోరుతున్న మంచితనాన్ని ఆత్మఫలం మీలో కనబడకపోవడానికి కారణాలు ఏంటి అని అంటే మీరు ప్రతిరోజు జరిగించాల్సిన కార్యక్రమాలు జరిగించట్లేదు. అంటే ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు చేయాల్సిన పనులు ఏంటిది అంటే ప్రతిరోజు మానకుండా వాక్యమైన క్రీస్తు మనసును తెలుసుకోవాలి. ప్రతిరోజు మానకుండా బైబిల్ చదివారి సంఖ్య ఎంత? ప్రతిరోజు మానకుండా పరలోకపు తండ్రితో సహవాసం కలిగిన వారి సంఖ్య ఎంత? ప్రతిరోజు మానకుండా వాక్యం వినేవారి సంఖ్య ఎంత? వాక్యం వినేవారి సంఖ్య కదువే అస్సలు కనబడదు మనకి. ఏమాత్రం ఫోన్ ఓపెన్ చేసినా, టీవీ పెట్టినా ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడాలన్న ఆలోచనే తప్ప వాక్యం వినాలి, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని ఇష్టాలు తెలుసుకోవాలనే వారి సంఖ్య ఎక్కడ కనబడుతుంది మనకి? అంటే మంచితనం నశించింది, చెడు పేరుకుపోతుంది హృదయాల్లో.
చెడు హృదయాలు పెరిగిపోతుంది. దీన్ని దేవుడు ఏమాత్రం కూడా ఆమోదించడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటాడని మీకు తెలియజేస్తున్నాను. ఇదే ప్రవర్తన కొనసాగిస్తే మీరు ఇప్పుడైనా మారు మనసు పొందండి. కలుపు మొక్కలుగా ఉన్నారా, దేవుడు మిమ్మల్ని తీసి అగ్నిలో వేయక ముందే మారు మనసు పొందండి. సత్యం వైపు తిరగండి, సత్యం కోసం నిలబడండి. దేవుడు మిమ్మల్ని గురువులుగా చూడాలనుకోవట్లేదు. దేవుడు మిమ్మల్ని గురువులుగా చూడాలనుకోవట్లేదు, మంచి మొక్కలుగా చూడాలనుకుంటున్నాడు. మిమ్మల్ని అలాగే నాటాడు ఆయన. మీరు ఎందుకు కలుపు మొక్కలా తయారవుతున్నారు? మీరు ఎందుకు పనికిరాని వారికి ప్రవర్తిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని అలా చూడాలనుకోవట్లేదు. దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్న విధానం ఏంటి తెలుసా? మీలో మంచితనం ఫలించాలంటున్నాడు. మీ మంచితనం వల్ల అనేకులు ఆత్మీయ ఆకలి తీర్చబడాలంటున్నాడు. మీ మంచితనం వల్ల అనేకులు మేలు పొందాలంటున్నాడు. మరి అలాంటి ఆలోచన విధానం ఎక్కడుంది? అలాంటి ఆలోచన విధానం ఎక్కడుందంటే, మొట్టమొదటిగా సత్యాన్ని విన్నప్పుడు ఇలాంటి ఆలోచన విధానం బయలుదేరుతుంది. సత్యాన్ని బోధించినప్పుడు ఇలాంటి ఆలోచన విధానం బయలుదేరుతుంది. సత్యమే కరువైనప్పుడు మంచితనం ఆటోమేటిక్గా కరువు అయిపోతుంది. ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా, రోజు రోజుకి హృదయంలో వాక్యం నింపబడాలి, ఆసక్తి నింపబడాలి. తీవ్రమైన ఆసక్తి కలిగి దేవుని పనిని జరిగించాలి. ఇది కరువైతే ఆటోమేటిక్గా మళ్ళీ మంచితనం ఆత్మఫలం కరువైపోతుంది. మనం కూడా కలుపు మొక్కలా తయారైపోతాం. ఒక రోజున దేవుడు తన చేతితోనే తీసి పక్కనడేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. మార్కు సువార్త 9:40 అంటున్నాడు, వారి పురుగు చావదు, వారి అగ్ని ఆరదంటున్నాడు. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం వెళ్ళకముందే బ్రతికి ఉండగానే ఆయన మనల్ని మారాలంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఇక నేను మంచి మొక్కల్లా తయారవ్వండి, ఆయన నా కోసం మంచి ఫలాన్ని ఫలించండి, మంచితనం మీలో కనబడనివ్వండి అంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇలాంటి మంచితనం అనే ఆత్మఫలాన్ని ఫలించడానికి? రోజున సాగులు చూసుకుంటే ప్రేమైన వాళ్ళరా, వారు సంఘం దగ్గర సేకరించిన ధనమంతా కూడా ప్రభు పని కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచనలో లేరు. వాళ్ళ విలాసాలకి ఖర్చు పెడుతున్నారు. అసలు ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తిరగబడిపోతున్నారు. మరి దేవుడు వారిని వట్టినే వదిలేస్తాడు అనుకుంటున్నారా? అస్సలు వదలడు. దేవుని సొమ్ముని దేవుని పని కోసం కాకుండా ఎలాంటి వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టినా సరే దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా వారిని లెక్క అడుగుతాడని మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండోదిగా వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస మానేయండి. దేవుడు మిమ్మల్ని అలా చూడాలనుకోవట్లేదు. ఇక మీదట మీ హృదయాల్లో మంచితనం ఆత్మఫలం ఫలించాలి. ఇక దాని గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, 12:33 ఆయన అంటున్నారు, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. అంటే చెట్టు మంచిదా, దాని పండు కూడా మంచిది అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. నరమొక్కలుగా ఆయన మనల్ని నాటిన తర్వాత మనం మంచివారమా, మన ఫలాలు కూడా మంచిగానే ఉంటాయి అంటున్నాడు. మీరు మంచివారా, మీ ఫలాలు కూడా మంచిగానే ఉంటాయి అంటున్నాడు. మీ హృదయాలు నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది అంటున్నాడు. మరి ఈ రోజు మీ హృదయాలు వేటితో నింపబడ్డాయి అని అంటే, ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడ్డాయా, సినిమాలతో నింపబడ్డాయా, ఇంకేమైనా జబర్దస్తులతో నింపబడ్డాయా? అవే నోరు మాట్లాడుతుంది. నోట్లోంచి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి? అవే ఉంటాయి. ఈ రోజున చాలామంది క్రైస్తవుల దగ్గర చూస్తున్నాం, పచ్చి బూతులాడుతున్నారు. అంటే వారి హృదయం నిండా ఏం నింపబడ్డాయి? బూతులే నింపబడ్డాయి. చాలామంది దగ్గర సరసోక్తులు వినపడుతూ ఉంటాయి క్రైస్తవుల్లోనే. మరి వాళ్ళ హృదయాలు వేటితో నింపబడ్డాయి? సరసోక్తులతో నింపబడ్డాయి. చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే కామయుక్తంగా ఉంటాయి. క్రైస్తవులే మళ్ళీ వారి హృదయంలో నుంచి కామయుక్తమైన మాటలు వస్తున్నాయంటే వారి హృదయం నిండా ఏం నింపబడిందని అర్థం? కామం నింపబడింది. అంటే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, మత్తయి సువార్త 5:27-28 ఆయన అంటున్నాడు, వ్యభిచరిపోవద్దని మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడేదో ఆమెతో వ్యభిచరించినట్టు అంటున్నాడు. అంటే ఈరోజున మోహపు చూపులు కలిగిన వారు ఎంతమంది? వారి ఫలాలు ఎలా ఉంటున్నాయి? ఏదైతే చూస్తామో అదే చేయాలనుకుంటాం. ఈ రోజున చాలామంది ఏవో నీచమైన చూస్తూ కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి అవి చేయాలనుకుంటారు, చేసి తీరుతారు. అంటే ఎప్పుడైతే వీళ్ళ హృదయం అనే చెట్టు మంచిగా నెంచబడిందో దేవుని చేత, వాళ్ళ హృదయం నుంచి మంచిగా వస్తాయి. ఇప్పుడు నా హృదయం నిండా వాక్యం నింపబడింది కనుక వాక్యం మాట్లాడగలుగుతున్నాను. ఏవో వ్యర్థమైన ఆలోచన నింపబడ్డాయనుకో నేను వాక్యాన్ని మాట్లాడలేను. మీ హృదయం నిండా వాక్యం నింపబడుతుంది కాబట్టి మరలా వాక్యం వినాలనుకుంటున్నారు. వాక్య సంబంధమైన మాటలే మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ నోరు మీ ఫలాలను తెలియజేస్తుందని విషయం అర్థం అవ్వాలి మీకు. మీరేం మాట్లాడుతున్నారు అది మీ హృదయం దేంతో నింపబడింది అంటే మీరు నోరు తెలియజేస్తుంది. మీ చెవులు, మీ కళ్ళు వేటిని వింటున్నాయి, ఏం చూస్తున్నాయంటే అవి నోరు చెప్పేస్తుంది, ఇదిగో ఇవేని. ఎంత ఆపేద్దాం ఉన్నా, ఎంత నటిద్దాం ఉన్నా మన వల్ల అయ్యే పని కాదు.
ఖచ్చితంగా చెప్తున్నా, మన వల్ల ఏ పని కాదు. మన నోరు ఏం మాట్లాడుతుంది? అబద్ధాలు మాట్లాడుతుందా, డంబాలు పలుకుతుందా, వ్యర్థమైన సంగతులు మాట్లాడుతుందా? అది హృదయంలో నింపబడి ఉందన్నమాట. మీ చెట్టు ఎలాంటి ఫలాలతో నింపబడింది అంటే ఇదిగో ఇలాంటి నీచమైన వాటితో నింపబడింది. మరి ఇప్పుడు మీ చెట్టు మంచిదాన్ని ఎంచాలా, చెడ్డదాన్ని ఎంచాలా? చెట్టు మంచిదని ఎంచితే దాని ఫలాలు కూడా మంచి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మరి మీరు మంచి చెట్టుగా ఉన్నారా, చెడ్డ చెట్టుగా ఉన్నారంటే మీకే తెలియాలి. వాక్యం వింటున్న వారుగా మీకే తెలియాలి. రోజు రోజుకి పరిణతి సాధించాలి క్రైస్తవులుగా. అది మానేశారు, ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతున్నారు. అది దేవుడు ఆమోదించడు. దేవుడు ఏమాత్రం కూడా ఆ విషయంలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడే మీరు మారు మనసు పొంది ఇక మీదట మీ హృదయాల్ని వాక్యంతో నింపుకోగలిగితే, ఆ చెడును తొలగించుకొని నిత్యము వాక్యంతో నింపబడగలిగితే దేవుడు మిమ్మల్ని కూడా మంచి చెట్టుని ఎంచుతాడు. ఎంచడమే కాదు, మీ ఫలాలు ఆయన కోరుతున్నాడు. మంచితనమైన ఆత్మఫలాన్ని ఆయన మీ దగ్గర కోరుతున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయనకు మంచితనమైన ఆత్మఫలాన్ని అందించడానికి? ఇక లోకసువార్త 6:43 ఆయన అంటున్నారు, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు అంటున్నాడు. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు అంటున్నాడు. అంటే గన్నేరు చెట్టున యాపిల్ పళ్ళు రావునాయనా అంటున్నాడు. మీరు గన్నేరు చెట్టుగా ఉంటే మీ దగ్గర మంచి ఫలాలు ఎందుకు కనబడతాయి? మీరు సాతానుకు బలమైన వృక్షంగా మీరు ఉంటే, సాతాను పక్షంగా ఉంటే మీ హృదయంలో వాక్యం ఎందుకు ఉంటుందండి? మీకు వాక్యం వినాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు. అంటే అవేమి మీ దగ్గర కనబడవు. క్లియర్గా చెప్తున్నా, మీరు సాతాను సంబంధులు అయితే మీ దగ్గర ఎలాంటి ఫలాలు కనబడవు. నేను దేవుని సంబంధిని, దేవుడు నాటిన మొక్కను, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన మొక్కను అంటారా? ఖచ్చితంగా మీ దగ్గర మంచి ఫలాలు ఫలిస్తారు. మీ దగ్గర పనికిమాలిన ఫలాలు కనబడవు. అంటే మీకు విషయం అర్థం కావాలి. ఏమని? దేవుడు పరిశుద్ధపరిచిన క్రైస్తవుడా, నీలో ఆ పరిశుద్ధత ఉంటే, దేవుడు నాటిన మొక్క నువ్వు అయితే, బాప్తిజం పొందుకున్న క్రీస్తు సైనికుడిగా నువ్వు ఉంటే, నీ దగ్గర చెడ్డ ఫలాలు కనిపించవు, పనికిమాలిన ఫలాలు కనిపించవు. అంటే చాలామంది ప్రయత్నం చేస్తారు నిన్ను ఏదేమైనా సరే నీ దగ్గర నుంచి చెడ్డ ఫలాలు తీసుకురావాలని. అంటే ఎలాంటి ప్రయత్నం జరిగినా మంచి చెట్టులో నుంచి మంచి ఫలాలు వస్తాయి తప్ప పనికిమాలిన ఫలాలు రావంటున్నాడు. అంటే మీ నిగ్రహతను తెలియజేస్తున్నాడు ఆయన. అంటే మిమ్మల్ని ఎవరు చెడగొడదన్నా, మిమ్మల్ని ఎవరు దారి తప్పించేద్దన్నా మీరు దారి తప్పిపోరు. అంత స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు మీరు. ఎందుకంటే మీరు నా పిల్లలు అంటున్నాడు. ఏమంట? నా పిల్లలు మీరెందుకు మారిపోతారు? నా పిల్లల విషయం నేను అంత గర్వకారణంగా ఉంటాను అంటున్నాడు ఆయన. ఆయన గర్వించదగినట్టుగా మన బతుకులు ఉన్నాయా? దేవుడు గర్వించే విధంగా మన ఆలోచన విధానం ఉందా? దేవుడు సిగ్గుపడే విధంగా ఉందా? ఈ రోజున చాలామంది క్రైస్తవులు బతుకులు ఎలా ఉన్నాయంటే దేవుడు సిగ్గుపడిపోయే విధంగా ఉంది. ఒక రోజున దేవుడు యోబు గారి దగ్గరికి అపోస్తుని పంపిస్తాడు. ఇతను యథార్థవంతుడు, నీతిమంతుడు అని ఒక బలమైన సాక్ష్యం పలికి దేవుడు పంపిస్తాడు. పంపించిన తర్వాత అదేం లేదు, ఏమాత్రం కొంచెం ఉన్న ఆస్తిని తీసేసిన, పిల్లల్ని తీసేసిన ఆటోమేటిక్గా నేను దూషించేస్తాడని సాతాను ఛాలెంజ్ చేస్తాడు. అతను యథార్థవంతుడే, నీతివంతుడే, నా పక్షంగా నిలబడతాడైనా అని చెప్పి యోబు గారి గురించి మన సాక్ష్యం ఇచ్చి పంపించాడు. అలా పంపించిన తర్వాత యోబు గారు ఏదైనా తప్పుగా మాట్లాడినా చాలు, మాట్లాడి ఉంటే దేవుడు సిగ్గుపడిపోతాడు. ఆయన ఎక్కడ అలాంటి మాటలు కూడా మాట్లాడదు. నోటి మాట విషయంలో కూడా ఎక్కడ పొరపాటు రానివ్వలేదంట. అంత ఖచ్చితంగా నిలబడ్డాడంట. ఆయన గర్వంగా సాక్ష్యం ఇచ్చిన రీతిని బట్టి ఆయన సాక్ష్యం నిలబెట్టాడు. మరి ఈ రోజున దేవుడు మన గురించి కూడా మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సాతాను దగ్గర మనం ఆ సాక్ష్యం నిలబెట్టే విధంగా ఉన్నామా? ఆ సాక్ష్యాన్ని నిలబెట్టే విధంగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక మీదటైనా ఆ సాక్ష్యాన్ని నిలబెట్టే విధంగా మీరు లేకపోయి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. రోజుకి ఆత్మఫలాలు ఫలించే ప్రయత్నం చేయండి. దేవుడు చిక్కుపెట్టే విధంగా మనం బ్రతకడం గొప్ప విషయం కాదు. దేవుడిని అవమానపరిచే విధంగా బ్రతకడం అదేమీ గర్వించదగిన విషయం కాదు, అవమానం. ఎక్కడైనా మేల్కోండి, మంచి ఫలాలు ఫలించే ప్రయత్నం చేయండి. దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడే మనం చూసి గర్వపడే విధంగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఇక రెండోదిగా నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏంటిదంటే, అంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా. ఒక గురుడి పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, ఆయన ఏదో గురుడి విద్యార్థి, అంధ విద్యార్థి ఏదో చిన్న పొరపాటు చేశాడని చెప్పేసి ఇక అతన్ని ఎంత చితకబాదాడంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తున్నంతసేపు. మీకు కూడా వీడియో చూపిస్తాను చూడండి.
దెబ్బ పడతాను ఇంకా కర్రోదులు కర్రోదులు రా దెబ్బ తిన్నావు నువ్వు వదులున్నారు కదా రా రా ఎందుకు పట్టుకున్నా ఏ క్లాస్ నువ్వు బ్రెయిన్ వచ్చా నీకు సార్ వీళ్ళ నాన్న ఫోన్ చేయండి సార్ వీళ్ళు అల్లరి చదువు రాదు దున్నపోతలు అవి తిని మేసి నమ్మకం కూడా అల్లరి చేస్తారు మీరు అరవద్దురా టీచర్ చెప్తున్నా సరే వినిపించుకోరు అది నా ఫ్రెండ్ బయట ఇస్తామని చెప్తున్నాను ఏమంటాడు నాటు మాట్లాడారు అమ్మ చెప్తా ఎవరు అది చేస్తావా వీడి క్లాస్ పంపించండి వాడు సూర్యుని ఎక్కడ ఏం ఉంటావా వెళ్ళిపోతావు ఇంటికి అక్కడ ఇంటి పట్టండి సరిగా నుంచో తెలుగుతా ఇటువైపు ఉన్నాను చూసారు కదా ఎంత బాధ ఎంత ఆవేదన అనిపించిందంటే అరే కనీసం మంచితనం లేదా మీ దగ్గర వాడు గుడ్డివాడు ఏదో పొరపాటు అయి ఉంటుంది అని క్షమించడం మానేసి వాడిని కుక్కను బాధనట్టు బాధడం అనేది ఎంత బాధాకర విషయం. అలా చితక బాధడం అంటే ఎంత ఆవేదనకర విషయం. అంటే మంచితనం సమాజంలో కరువైపోయింది. సరే సార్, మంచితనం సమాజంలో కరువైపోయింది. క్రైస్తవుడిగా నువ్వు మంచితనాన్ని ఫలించుతూ అనేకులకి మంచితనం ఆత్మఫలాల్ని పంచే విధంగా ఉన్నావా అని అంటే ఆ ఫలాలు మన దగ్గర కనబడట్లేదు. క్రైస్తవులుగా దేవుడు మన దగ్గర నుంచి సమాజానికి పంచాలనుకుంటున్నాడు మంచితనమైన ఆత్మఫలాలు. ఆయన పంచాలనుకుంటుంటే బుట్ట ఖాళీగా ఉంది. సంఘం అనే బుట్ట ఖాళీగా ఉంది. దేవుడు పంచాలని బుట్టలో చేతులు పెడుతున్నాడు. సంఘం అనే బుట్టలోకి మంచితనమైన ఆత్మఫలాలు సంఘాలు కనబడట్లేదు సార్, కనబడట్లేదు. మరి ఏం ఫలాలు ఫలిస్తున్నారు? సాతానికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తున్నారు, చెడు ఫలాలు ఫలిస్తున్నారు, ప్రమాదకరమైన ఫలాలు ఫలిస్తున్నారు. ప్రమాదకరమైన ఫలాలు ఫలిస్తున్నారు. మంచితనమైన ఫలాలు సమాజానికి పంచాలని చెప్పేసి ఆయన బుట్ట అనగా సంఘమని బుట్టలు చేయిపెట్టినప్పుడు ఆయనకు ఫలాలు కనబడట్లేదు, దొరకట్లేదు. ఎంత ఆవేదన ఆయనకి, ఎంత బాధాకర విషయం అది. సో దేవుని బాధ పెట్టే విధంగా మీరు ఉండకండి. మేము మీకు రెండు చేతులు నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. దేవుని బాధ పెట్టడం వల్ల మనకేం వస్తుందండి? ఈరోజున తల్లిదండ్రులు బాధ పెడితేనే ఎవ్వరు ఒప్పుకోరు. అరే దీన్ని కని పెంచి ఇంత వాణి చేస్తే వాళ్ళని బాధపడతాడు అని సమాజం వారి మీదకి తిరగబడుతుంది. మరి ఇప్పుడు దేవునికే అన్యాయం చేస్తున్నారు కదా ఈ రోజున ఉన్న సంఘాలు. మంచితనం మన ఆత్మఫలం కనబడట్లేదు సంఘాల్లో. మరి దేవునికి అన్యాయం చేసినట్టు కాదు అది. దేవుడి లక్షణాలు లేకుండా సంఘాలు కొనసాగుతున్నట్టు ఎంత విచిత్రం ఇది, ఎంత విచిత్రం, చాలా బాధాకరం. ఇకనైనా మేలుకోండి. సంఘాల్లో మంచితనమైన ఆత్మఫలం కనబడాలి. అది దేవుడు చూసి సంతోషించాలి, గర్వపడాలి. ఆ స్థాయిలో మనం ఉండాలి. సంఘం అనే బుట్ట నిత్యము మంచి ఫలాలతో నింపబడాలి. ఆయన మంచి ఫలాలు ఇచ్చి అన్ని జనులకు పంచాలి. నా పిల్లల్ని చూడండి మంచితనం ఆత్మఫలాలు ఎంత బలంగా ఫలిస్తున్నారో అలా ఉండండి అని సమాజానికి బుద్ధి చెప్పే విధంగా సంఘాలు ఉండాలి. సమాజానికి బుద్ధి చెప్పే విధంగా సంఘాలు ఉండాలి. ఈరోజున అలా లేవు సంఘాలు. సంఘాలను చూసి బుద్ధి తెచ్చుకుంటారంటే అమ్మో ఇలాగ మాత్రం ఉండకూడదు రాయ్ అన్నట్టుగాను సంఘాలు తయారైనాయి. ఒకటి టచ్ అంటాడు, ఇంకొకటి ఏదో పుచ్చి అంటాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిజంగా. అంటే ఈరోజు క్రైస్తవ్యం అన్ని జనుల మధ్య అవమాన పాలైపోయింది.
బుద్ధి తెచ్చుకుంటున్నారు, బాగా బుద్ధి తెచ్చుకుంటారు. ఏమన్నా తెలుసా, సంఘాలకు కూడా క్రైస్తవుల మట్టుకు అవ్వకూడదు ఆయన. యేసుక్రీస్తుని మట్టుకు అస్సలు నమ్ముకోకూడదు బాబోయ్, ఎంత దరిద్రంగా ఉంటారు వీళ్ళు అన్నట్టు బుద్ధి తెచ్చుకుంటున్నారు. ఎంత బాధాకర విషయం, ఎంత అవమానకర విషయం ఇది. సమాజంలో మంచితనం లేదు, నిన్ను బట్టి మంచితనం చూపించాలనుకుంటున్నాను కుమారుడు అని మన దగ్గరికి వస్తే మన దగ్గరే చెడ్డ ఫలాలు ఉన్నాయి. ఎంత బాధపడిపోతాడు ఆయన. తన సంఘాన్ని బట్టి సమాజానికి మంచితనాన్ని ఆత్మఫలం చూపించాలనుకుంటే మనమే మరింత వరస్ట్గా ఉంటే ఆయన ఎక్కడ చూపించగలుగుతాడు? సిగ్గుపడిపోడు ఆయన మన బట్టి. అమ్మో, ఆయన సిగ్గుపెట్టే పని అస్సలు చేయకండి, ఫస్ట్ చెప్తున్నాను నేను. ఆయన సిగ్గుపెట్టే పనులు అసలు చేయకండి. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఆయన. అమ్మో, అసలు ఆ పని చేయకండి. రైట్. మత్తయి సువార్త 7:17 కూడా అదే విషయాన్ని క్రోడీకరిస్తూ నొక్కి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 7:17 ఆయన అంటున్నాడు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. నువ్వు మంచి చెట్టు అయితే నీ దగ్గర నుంచి కాని ఫలాలు రావు. నీ హృదయం నిండా వాక్యం నింపబడితే ఏమాత్రం కూడా నీ దగ్గర నుంచి కాని ఫలాలు రావు, నీచమైన ఫలాలు రావు, కామ సంబంధమైన ఫలాలు రావు. నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం లేదో ఇలాంటి నీచమైన ఫలాలను ఫలిస్తారు మీరు. దేవునికి చాలా అవమానం తీసుకొస్తున్నారు మీరు. దేవుడికి చాలా అంటే చాలా అవమానం తీసుకొస్తున్నారు. మంచి చెట్టుగా ఉండండి, మంచి ఫలం ఫలించండి, మంచితనం అనే ఆత్మఫలాన్ని ఫలించి దేవుడు గర్వపడే విధంగా బ్రతకండి. అలా బ్రతకండి. అలా కాదు మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం అంటే క్రైస్తవుల నుంచి ఇప్పుడే గెట్ అవుట్ అంటున్నాడు ఆయన. నేను కాదు బాబు. నా దగ్గర ఉండకండి. నా దగ్గరకు వచ్చి అవమానకరంగా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం? మీరు మంచితనం అనే ఆత్మఫలం ఫలించాలన్న ఆలోచనలు లేరా? ఇప్పుడే గెట్ అవుట్ అంటున్నాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై చర్చ్, నా సంఘం నుంచి గెట్ అవుట్ అంటున్నాడు ఆయన. ఆ సంఘంలో ఉండడానికి మీరు ఎవరు కాదు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఆలోచనతో మానేసుకోండి. ఎక్కడైనా మంచితనం ఆత్మఫలం ఫలించే ప్రయత్నం చేయండి. రోజుకు మరింత పరిణతి సాధించండి అని తెలియజేస్తున్నాను. ఇక పౌలు గారు మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 12:9 ఆయన అంటున్నారు. ఏమంటున్నారంటే, మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవలను. ఏమంట? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోండి అంటున్నాడు. ఈరోజు నా సంఘాలు ఎలా తయారైనంటే మంచిదాన్ని అసహించుకొని చెడ్డదాన్ని హత్తుకుంటున్నారండి. ఈరోజు సంఘాలు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే వాక్యం చెప్పే వాళ్ళలోనే సరైన పరివర్తన కనబడట్లేదు. ముఖ్యంగా ఏదో వాక్యం చెప్తున్నారు, లేదో మంచి విషయం చెప్తున్నారులే అనుకుంటే కింద ఉన్న వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే అసలు ఎందుకు వచ్చారా మీరు అంటే, ఇది వచ్చారట ఇంత దూరం ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టుకుని బస్సులు ఎక్కి బళ్ళు ఎక్కి రకరకాలుగా ప్రయాణాలు చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఏంటి అంటే ఫోన్లో ఒప్పుకుంటున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. అంటే ఇప్పుడు మంచిదాన్ని హత్తుకుంటున్నారా, చెడ్డదాన్ని హత్తుకుంటున్నారా? సంఘాలకు వచ్చి చాలామంది చేసే పనులు ఏంటంటే నీచమైన పనులు తయారైనాయి. అంటే వీళ్ళ హృదయాల్లో నిజంగా వాక్యం ఉంటే మంచిదాన్ని హత్తుకుంటారు, చెడ్డదాన్ని అసహించుకుంటారు. వీళ్ళ ప్రేమ నిష్కపటమైనదై ఉంటే ఇక మీదట వీళ్ళు చేసే పని తెలుసా, చెడ్డదాన్ని అసహించుకుంటారు, మంచిదాన్ని హత్తుకుంటారు. ఇలా హత్తుకొని ఉండాలంటే మొట్టమొదటిగా మన ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. ఈరోజున చాలామంది దేవుని ప్రేమించేస్తున్నారు కానీ వాళ్ళ ప్రేమ నిష్కపటమైనదిగా లేదు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉంటే మీరు చెడ్డదాన్ని ఆశ్రయించుకుంటారు, మంచిదాన్ని హత్తుకుంటారు, మంచిదాన్నే జరిగిస్తారు. ఏది మంచిదో అదే జరిగిస్తారు. దేవుని చిత్తం ఏదో దాన్నే జరిగిస్తారు, దాని ప్రకారంగా ముందుకెళ్తారు. మీ ప్రేమలో నిష్కపటత్వం ఉంటే మంచిదాన్ని హత్తుకుంటారు, చెడ్డదాన్ని ఆశ్రయించుకుంటారు, రోజుకి పరిణతి సాధిస్తారు. ఆ విధంగా ముందు కొనసాగాలనేది దేవుడు మీ దగ్గర నుంచి కోరుతున్నాడు తప్ప మరలా పడిపోండి, మరలా బురదలో దోలండి, పాపంలో కొనసాగండి అని దేవుడు చెప్పట్లేదు. ఈరోజు కొంతమంది బోధలు ఎలా తయారైందంటే పాపం చేసినా పర్లేదు దేవుడు పని చేయండి అనేవాళ్ళు తయారయ్యారు. పాపం చేసినా పర్లేదు అంటే దేవుడు పని చేస్తే సరిపోద్దంట, దేవుడు కానుకిచ్చేస్తే సరిపోద్దంట. అంటే ఏళ్ళ కడుపు నింపుకోవడం కోసం విశ్వాసం దారి తప్పిస్తున్నారు. చాలా బాధాకరం సార్ ఇది, చాలా బాధాకరం. దేవుడు ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక ఉపమానంలో ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 20 ఆయన ఒక యజమాని గురించి మాట్లాడతారు. మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. అంటే ప్రొద్దున కొంతమందిని పంపాడంట, మధ్యాహ్నం మరలా వెళ్తాడట. సంత వీధిలో ఇంకా నిలబడి కొంతమంది ఉన్నారట. అయితే వారిని చూసి, అరే ఇంతవరకు మీరు ఎందుకు ఖాళీగా ఉండిపోయారు, మిమ్మల్ని ఎవరో పనికి తీసుకెళ్ళలేదా అంటే, ఎవరు తీసుకెళ్ళయ్యా,
మీరేం పని ఉండి ఇప్పించండి అన్నట్టుగా వాళ్ళు ఒక దేని మనసుతో వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. సరే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, పని చేయండి అంటాడు. సో మధ్యాహ్నం అయిపోయింది, దాదాపు 3 గంటలకంట మళ్ళీ వెళ్ళాడంట సంత వీధిలోకి. వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది నిలబడి ఉన్నారంట. మీరు ఎంతవరకు ఖాళీగా ఎందుకు గడిపేశారు, మిమ్మల్ని ఎవరు పనికి తీసుకెళ్ళలేదా అని అంటే ఎవరు తీసుకెళ్ళదా అన్నట్టు వాళ్ళు నిలబడి ఉంటారు. వాళ్ళు కూడా మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది నేను చూసిస్తాను, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయని అంటున్నాడు. ఇక దాదాపు పని ముగించేసే టైం 6 ముగించేస్తారంటే 5 ఈయన మళ్ళీ వెళ్ళాడంట సందులో. మళ్ళీ కొంతమంది నిలబడి ఉన్నారట. వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. సో వాళ్ళు మాకు ఎవరు పని అప్పగించదు అన్నారు. సో వాళ్ళు కూడా మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు ఏం న్యాయం అది నేను ఇస్తానంటాడు. సో మొత్తానికి అయితే వీళ్ళందరూ పని చేసేసారు, పని ముగించుకున్నారు, వరుసగా వస్తున్నారు. లాస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు. మొదటగా ఎవరైతే వచ్చారో వాళ్ళు చివరిగా ఉన్నారు. సో అయితే ముఖ్యంగా లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు చాపారు. యజమానుడు ధ్యానాల చొప్పున ఇస్తున్నాడు. ముఖ్యంగా మొట్టమొదటిగా వచ్చిన వారికి ఒక ఒడబడి చేసాడు ఆయన, ఏమని ధ్యానాల చొప్పున ఇస్తానని. ఇప్పుడు లాస్ట్లో పని ముగించేసే టైంలో వచ్చిన వాళ్ళకి కూడా ధ్యానాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఇప్పుడు వచ్చినడికి ధ్యానాలు ఇచ్చేస్తున్నారంటే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది అని ఆలోచనకి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు వడబడింది మర్చిపోయారు. వీళ్ళు ఒక ధ్యానానికే వడబడ్డారు, అందుకే వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో ఎవరైతే చివరికి వచ్చిన ఉన్నారో అతనికి ధ్యానారం ఇస్తున్నారంటే మనకి ఇంక కొత్తలే అని ఆలోచనకి వెళ్ళిపోయారు. సో చివరికి వీళ్ళకి కూడా ఒక ధ్యానారం వచ్చేసరికి చాలా బాధతో నిండిపోయి చాలా కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 20:14 నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 11 నుంచి చూద్దాం. వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతవి కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొని ఏంటంట సణుగేసుకుంటున్నారట. ఇటు మాతో పాటు వాళ్ళ సామాన్ చేసేస్తామంటే నువ్వు అని. అసలు ఈ దేనికి వాడబడ్డారు, ఒక దానికే కదా వాడబడ్డారు. మరి అది తీసుకుని వెళ్ళిపోవచ్చుగా, తీసుకుని నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అలా కాదట, అరే 1 గంట ముందు వచ్చిన వాళ్ళు మాతో సామాన్ చేసేటి నువ్వు అని సణుక్కుంటున్నారంట. సణుక్కోవడం అంటే తిట్టుకుంటున్నారట. అప్పుడు ఆయన అంటున్నాడు, సణుక్కున్న తర్వాత ఆయన అంటున్నాడు, అందుకు అతడు వారిలో ఒకటి చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారంభకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము. ఏంటంట, నీ సొమ్ము నువ్వు తీసుకుని బయలుదేరు, ఎక్కువ మాట్లాడుకు నువ్వు అని అంటూ ఆయన అంటున్నాడు. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చినప్పుడు నాకు ఇష్టమైంది, నా డబ్బు నా ఇష్టం, నాకు ఎవరికి కావాలి ఇస్తాను, అసలు పని చేయకపోని ఇవ్వాలనుకుంటే ఇవ్వగలను నేను. అది నా ఇష్టం కాదా, ఇది అది నా స్వాధీనంలో లేదా ఏంటి? అసలు పని చేయకపోయినా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలను కదా నేను. నువ్వేంటి నా మీద అనుకుంటున్నావు, నన్ను తిట్టుకునే పరిస్థితి ఏంటి? నీకు నేను నువ్వు దేనికైతే వడపడ్డావో అది నీకు ఇచ్చేసాను కదా, యూ కెన్ గో అంతే. మళ్ళీ ఏంటి అనుకుంటున్నావు, తిట్టుకుంటున్నావు అని అంటూ ఆయన అంటున్నాడు, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఏంటంట, నీకు కడుపు మంటగా ఉన్నదా? నేను మంచోడైతే నీ కళ్ళు చెడిపోవడం ఏంటి? ఈ రోజున చాలామంది పరిస్థితి ఎలానే ఉంది. ఎవడైనా మంచిగా ప్రవర్తిస్తున్నాడా, మంచిగా దేవునిలో కొనసాగుతున్నాడా, మంచిగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడా, వాడిని చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. వీడు ఇలా ఉండకూడదండి, ఒకప్పుడు ఇలా ఉండిపోడండి, ఇదంతా దుర్మార్గుడు. ఒకప్పుడు దుర్మార్గుడే, నువ్వు దుర్మార్గుడివే. మనందరూ అదే కేటగిరీలో ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఎవరైతే మారి సత్యంతో నమ్మకం కొనసాగుతున్నారో వాళ్ళని బట్టి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా అలా బ్రతకాలనుకోవాలి, కానీ మనం కూడా ఆ విధంగా కొనసాగాలనుకోవాలి. కానీ ఎవడైనా మంచివాడిగా తయారయ్యాడా, వాడిని చూసి కళ్ళు గుట్టేస్తున్నాయి ఎవరికాళ్ళకి. వీడు కన్ను చెడిపోయిందంట, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటుకుందా, నీకు కన్ను చెడిందా అని అడుగుతున్నాడు. అలా ఎందుకు కుళ్ళిపోతున్నారు? సంఘంలో కొంతమందిని చూసి కొంతమంది ఎందుకు కుళ్ళిపోతున్నారు అంటే, భక్తిలో బలంగా కొనసాగుతున్న వారిని చూసి భక్తి లేని వారు కుళ్ళిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సాతాను మిమ్మల్ని బలంగా పట్టేశాడు అనమాట. ఇప్పుడే వాడిని వదిలించుకునే ప్రయత్నం చేయండి, యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఆయన మంచి మనసును ధరించుకోండి, అప్పుడు అంతా మంచిగానే కనబడుతుంది మీకు. ఎవడైనా ఎదుగుతున్నాడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడైనా బాగా సంపాదించుకుంటున్నాడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు దేవుని పరిచయంలో బలంగా వాడు కాక. ఆమేన్. ఇలా ఆలోచిస్తారు. మంచితనమైన ఆత్మఫలం మీలో ఉంటే, ఎప్పుడైతే మీలో చెడ్డతనమైన ఆత్మఫలం ఉందో అప్పుడు అలా ఆలోచించారు. ఎవడైనా బాగున్నాడు, అమ్మో బాగుపడిపోడు బాబు అని ఎడుతుపోతారు. సరే సార్ ఏడిచారు, ఓ రోజంతా ఏడిచారు, ఆ తర్వాత రోజు కూడా ఏడిచారు, మూడో రోజు కూడా ఏడిచారు. మీరేం సంపాదించారా?
ఆ 3 రోజులు పని మానేసినందుకు ఆ కూలి మీకు రాదంతే. ఇది లాసు, అది లాసే, ఆరోగ్యం పాడే, ఎంత నష్టం మీకు. ఒకరిని చూసి అడవడం వల్ల మనకు నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదు. వాడు ఇంకా ఎదుగుతూ ముందుకెళ్ళిపోతాడు. వాడిని చూసి సంతోషించు, వాడిని బట్టి దేవుని మహిమను చెల్లించి ప్రయత్నం చేయి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మంచితనమైన ఆత్మఫలాన్ని చూసి దేవుడు నిన్ను కూడా హెచ్చించే ప్రయత్నం చేస్తాడైనా. అలా దేవుడు మనల్ని హెచ్చించాలంటే మంచితనమైన ఆత్మఫలం మనం బహుగా ఫలించాలి. ఇలా ఫలించకుండా ఆడిని చూసి ఈడిని చూసి ఆడిని చూసి ఎడుతా కూర్చుంటే మనకే ఆరోగ్యం పాడైపోతుంది. దేవుడు కూడా మనల్ని చూసి అసహించుకుంటాడు. అంతా నష్టమే, అంతా నష్టమే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇకనైనా మేలుకోండి. ఇక యాకోబు గారు కూడా మాట్లాడుతూ తన పత్రికలో బలమైన విషయాలు తెలియజేస్తూ వచ్చారు. ఆయన ఈరోజు సంఘాల్లో ఎలాంటి విభేదాలు చూపిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ అంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి పరిశీలించగలిగితే, నా సహోదరులారా, మహిమా స్వరూపయోగం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి అని బలంగా గుర్తు చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త్రములు ధరించుకునే వాడిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠంలోకి దిగువను కూర్చుండమని చెప్పినట్లా మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు దొరికారా? కాబట్టి ఈ ఆలోచన విధానం చాలా తప్పండి. ఈ రోజున ఎవరైతే 4 రూపాయలు ఇస్తారో, ఎవరైతే కొంచెం డబ్బును కురిపిస్తారో వాళ్ళకి విస్తారంగా ప్రార్థన చేసే సేవకులు తయారయ్యారు. ఎవరైతే 4 రూపాయలు వస్తాయనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి పదే వెళ్ళి ప్రార్థన చేసి వస్తారో, మరి ఏమీ లేనివాడి దగ్గర, ఏమీ లేని భేదవాడి ఇంటికి వెళ్తారా మీరంటే వెళ్ళరండి. అస్సలు వాడిని పట్టించుకోరు. ఇంకో విచిత్రం చెప్పమంటారు మీకు, నేను నా కళ్ళారా చూసిన విచిత్రాలు ఇవన్నీ. ఏంటంటే భేదవాడిని పట్టించుకోరు. వాడేమైనా కానుక తీసుకొచ్చి ఇస్తే తీసేసుకుంటారు. చిరాగ్గా అసలు కొంచెం బుద్ధి ఉందా మీకు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా. వాడే భేదోడు, ఏమీ లేని పరిస్థితులు ఉన్నాడు. అలాంటి వాడు ఏదైనా కానుక తీసుకొచ్చి ఇస్తే వాడి కానుక వాడికి ఇచ్చేయడమే కాదు, నువ్వు ఎంతో కొంత సహాయం చేసి వాడిని బలపరిచే ప్రయత్నం చేయాలి. కానీ వాడు కానుక తెచ్చితే తీసేసుకునే దరిద్రంలో నువ్వు ఉంటే అసలు సేవకుడు, అసలు నేను సేవకుడు అంటారు అసలు నిన్ను? అసలు మంచితనం అనే ఆత్మఫలం నీలో ఉంటే ఎందుకు తీసేసుకుంటావు నువ్వు? ఎందుకు తీసుకుంటావు? నువ్వే మాది తిరిగి వాడికి ఇచ్చి, నాయన నీ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, నేను పోషించే బాధ్యత నాది. ఒకవేళ నువ్వు పెద్ద సేవకుడా, బాగా డబ్బున్న పరిస్థితి ఉందా, చక్కగా పరిచర్య బాగుందా, ఖచ్చితంగా వారిని అలాంటి వారిని పోషించే బాధ్యత మనం తీసుకోవాలి కదా. అది మానేసి అసలే వాళ్ళే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసే సేవకులు ఉన్నారంటే, అలాంటి వాళ్ళ దగ్గర కూడా దశం భాగం తీసుకురావు అనే వాళ్ళు తయారయ్యారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. నేనైతే నవ్వుకోవడం చెప్పట్లేదండి, చాలా బాధాకరం. అలాంటి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసే వాళ్ళు ఉన్నారంటే సేవకులు. అసలు మిమ్మల్ని సేవకులు అంటారా? దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడా? మంచితనం అనే ఆత్మఫలం సేవకుల్లోనే కనబడట్లేదు సార్. నిజంగా మీలో ఉంటే అలాంటి వారి దగ్గర తీసుకోకపోవడమే కాదు, మీరే వారికి తిరిగిచ్చి వారిని పోషించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ రోజున సేవకుల్లో ఇలాంటి ఆత్మఫలం కనబడట్లేదు. పేదవారిని చాలా తక్కువగా చూస్తున్నారు, డబ్బున్న వాళ్ళు చాలా విలువగా చూస్తున్నారు. విఐపి సీట్స్ అంటున్నారు, ఫోటో దిగుతారంట వాళ్ళతోటి. ఇలా చాలా భేదాలు చూపిస్తున్నారు. ఇలాంటి భేదాలు సంఘాల్లో కనబడకూడదు. అలా కనబడుతున్నాయంటే సాతాను మిమ్మల్ని పట్టాడని అర్థం. ఈరోజు చాలామంది సేవకులను సాతాను బలంగా పట్టేశాడు. ఇలాంటి కార్యక్రమాలను జరిగించుకుంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆమోదించడు. దేవుడు అసహించుకుంటాడు అలాంటి వారిని. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే 5వ వచనంలోను, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను, ఎవరంట? దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అలాంటి వారిని కదా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. మీరెందుకు తగ్గించి మాట్లాడుతున్నారు? మీరెందుకు తగ్గించి వారి దగ్గర నీచంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళని నీచంగా ట్రీట్ చేస్తున్నారు ఏంటి అని దేవుడు గద్దిస్తున్నాడు. ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి. ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకొని నమ్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎవరి అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలని పరిపాలించిన వ్యక్తి అబ్రహాం లింకన్. సో ఆయన తన చిన్నప్పుడే 9 సంవత్సరాల వయసులోనే ఆమె తల్లి చనిపోయింది. ఇక ఆయనకు ఎవ్వరూ లేరు. అప్పటికే వారి తండ్రి చనిపోవడం, 9 ఏళ్ల వయసులో వాళ్ళ తల్లి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఒంటరిడైపోయాడు. అతనికంటూ ఎవ్వరూ లేరు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడైనా. ఈ 9 సంవత్సరాల కాలంలో తన తల్లి నేర్పించిన వాక్యం ఏదైతే ఉందో అతను
బలంగా ప్రభావితం చేసింది. మంచితనాన్ని ఏ విధంగా చూపించాలి సమాజం పట్ల అని నేర్పిస్తూ వచ్చింది వారి తల్లి. దాన్ని బలంగా పట్టుకున్నాడైనా ఎక్కడ అన్యాయానికి వెళ్ళలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడైనా, ఎన్నో పనులు ఆయన కొనసాగిన పరిస్థితి. అయితే ఎక్కడ కూడా మంచితనాన్ని కోల్పోలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ నీతిని విడిచిపెట్టలేదు. తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చిన పరిస్థితి. అయితే ఇక చాలాసార్లు ఆయన ఈ రాజకీయాల్లో ఆ పదవికి పోటీ చేయడం, చాలాసార్లు ఓడిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా అతను ఎదుర్కొన్న వివక్ష ఏంటిదంటే జాతి వివక్ష. నల్లుడు అన్న ఆలోచన, నల్ల జాతీయుడు అనే వివక్ష అతను చాలా బాధ పెట్టింది. సో ఆ వివక్షను తీసేయాలనుకున్నాడు, మంచితనాన్ని పంచాలనుకున్నాడు. ఇక చివరిగా ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ముఖ్యంగా ఆయన అంత గొప్ప అధికారాన్ని పొందుకున్నప్పటికీ ఆయన మంచితనం ఎక్కడ కోల్పోలేదు. నమ్మకంగానే ప్రవర్తించాడు. ఆయన మాట్లాడుతూ ఒకసారి ఏమంటాడండి, ఆయన ఎవరి ప్రవర్తన అయినా సరే మీకు తెలియాలంటే వాడికి అధికారం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది వాడు మంచివాడా చెడ్డవాడా అనేది అని చెప్తాడు ఆయన. అంటే అతని మంచి ప్రవర్తన ఎక్కడ విడిచిపెట్టలేదు. నీతిని కొనసాగిస్తూ వచ్చిన వ్యక్తి ఆయన. అయితే ఖచ్చితంగా ఆయన బయోగ్రఫీ ఏదైతే ఉందో యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉంటుంది, వినే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. అలాగే ఆయన కుమారుణ్ణి మొదటిసారి స్కూల్కి పంపించే క్రమంలో ఆయన టీచర్స్కి ఒక లేఖ రాస్తాడు. ఆయన ఆ లేఖ ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మంచి గుణగణాలను నేర్పించమని ఆ టీచర్స్కి లేఖ రాశాడు అనేది మీకు వీలైతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఆయన అమెరికా అధ్యక్షుడైన బిడ్డకు తండ్రే. ఒక సగటు తండ్రి తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నెన్ని కలలు కంటాడో, ఆరాటపడతాడో తన కుమారుని స్కూల్ టీచర్కు ఆ మహనీయుడు రాసిన లేఖలో మనం గ్రహించవచ్చు. మహాదర్శనికుడు, ప్రజాస్వామ్యానికి భాష్యం చెప్పిన ఆదర్శ రాజనీతిజ్ఞుడు, బానిసత్వ నిర్మూలనకు జీవితాన్ని త్యాగం చేసిన అబ్రహాం లింకన్ చేసిన ఈ సూచనలు సర్వకాలిక సత్యాలు. ఏ దేశంలోని ఉపాధ్యాయులైనా, ఏ తల్లిదండ్రులైనా తప్పక పాటించదగిన ఆదర్శాలు. నా బిడ్డను మీ బడిలో చేర్పిస్తున్నాను. ఈ కింది లక్షణాలు పెంపొందిస్తారని ఆశిస్తూ ఇక ముందు అతడు ఇంకెన్నో నేర్చుకోవాలి. ఈ లోకంలో మనుషులంతా దయామయులు, నీతిమంతులు, నిజాయితీపరులు కారనే విషయం అతడు గ్రహించాలి. అయితే లోకంలో దుర్మార్గులతో పాటు మంచివారు కూడా ఉంటారని, స్వార్థ రాజకీయ నాయకులతో పాటు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే నేతలుంటారని మీరు అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారని యథార్థాన్ని అతనికి నేర్పించండి. నాకు తెలుసు వాడు ఇది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇతరత్ర చెడు మార్గంలో లభించే 100 రూపాయల కన్నా మంచి మార్గంలో సంపాదించిన 1 రూపాయి విలువైనది, సంతృప్తిదాయకమైనదనే సంగతి వాడు గ్రహించాలి. ఓటమి గురించి అతడు తెలుసుకోవాలి. గెలుపు సాధించి ఆనందించడం నేర్చుకోవాలి. అయితే అసూయకు మాత్రం అతన్ని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే స్వచ్ఛమైన చిరునవ్వులోని రహస్యాన్ని మీరు అతనికి నేర్పించండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతనికి వివరించండి. ప్రకృతిని, ముఖ్యంగా వెనీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను, సీతాకోక చిలుకలను గమనిస్తూ పర్వత ప్రాంతాల పచ్చని దారుల్లో పూల పరిమళాలను ఆస్వాదించడానికి తగిన సమయం ఇవ్వండి. మోసంతో గెలవడం కన్నా సన్మార్గంలో ప్రయత్నించి విఫలం కావడమే ఎంతో గౌరవం అని అతనికి బోధించండి. ఇతరులు కొందరు తప్పుబడుతూ ఉన్నప్పటికీ తన సొంత నిర్ణయాలపై అతన్ని నమ్మకం ఉంచుకోమని చెప్పండి. సౌమ్యులతో సౌమ్యంగా, కఠినాత్ములతో దృఢంగా వ్యవహరించే అలవాటు నేర్పండి. కేవలం స్వప్రయోజనాల కోసమే పరస్పరం కలిసిపోయే మనుషులను అనుసరించవద్దని హెచ్చరించండి. అట్టి స్వార్థపరులను దూరంగా ఉండగల సైద్యాన్ని మా అబ్బాయికి మీరే ఇవ్వాలి. ఎవరేమి చెప్పినా వినాలనే వాస్తవం అనే జల్లెల్లో వాటిని వడబోసి అందులోని మంచిని మాత్రమే గ్రహించాలని వాడికి ఓపికగా వివరించండి. బాధలోను నవ్వగలిగే విశిష్ట లక్షణాన్ని వాడిలో పెంపొందించండి. అయితే ఏడ్చి కన్నీరు కార్చడంలో సిగ్గుపడవలసింది ఏమీ లేదని కూడా నేర్పించండి. నిత్య శంకుతుల్ని, పరోపాగ్య జీవుల్ని తిరస్కరించడం మీరు ఇప్పుడు అతనికి నేర్పించాలి. అలాగే అతి మంచితనం, అతి వినయం పట్ల అతన్ని అప్రమత్తం చేయాలి. మీరు అతనితో మృదువుగా ప్రవర్తించండి, కానీ గారావం చేయకండి. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తబడి రకరకాల పనిముట్లుగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ధైర్య సాహసాలతో మెలగాలని నా కోరిక. నిరంతరం తనపై తనకు గొప్ప విశ్వాసము అలవర్చుకోవడము వాంఛనీయం. అప్పుడు మాత్రమే అతనికి మానవజాతి పట్ల చెదరని విశ్వాసము ఏర్పడుతుంది. వీటన్నిటిలో దయచేసి మీరు నేర్పగలిగిందంతా మేరకు
శక్తి వంచన లేకుండా ఆ పసివాడికి నేర్పించండి. అయితే మరి ఇలాంటి మంచి లక్షణాలు ఎలా వచ్చినాయి, ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే యేసుక్రీస్తులోనే ఈ విషయాలన్నీ నేర్చుకున్నాడు. తను ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా బైబిల్ మీద ప్రమాణం చేసి తన పరిపాలన విధానాన్ని స్టార్ట్ చేశాడు. ఆయన తన పరిపాలనని ప్రారంభించడం జరిగింది. అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి, బైబిల్ని అంతగా ప్రేమించాడు ఆయన. అతన్ని బైబిల్ ప్రభావితం చేసింది, చేయడమే కాదు బైబిల్గా మారిపోయాడు. ఆయన మంచితనాన్ని బహుగా ఫలించాడు. ఆయన అలా ఫలించడమే కాదు, ఆ మంచితనాన్ని తన కుమారుని కూడా నేర్పించమని టీచర్స్కి లేఖ రాశాడు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్నారు, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము ఏటట, వెలుగు ఫలం ఏటట, సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతున్నది అంటున్నాడు. మంచితనము అంటున్నాడు, సమస్త విధములైన మంచితనం అంటున్నాడు. మీరు వెలగాలనుకుంటున్నారా? మీ హృదయాల్లో మంచితనమైన ఆత్మఫలం కనబడాలి అంటున్నాడు. మరి ఎంతమంది హృదయాల్లో మంచితనమైన ఆత్మఫలం కనబడుతుంది? ఎంతమంది ప్రభువు కోసం వెలుగుతున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు వాక్యం ద్వారా. మరి మీ ఆత్మ జీవితాన్ని వెంటనే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, దేవుని కోసం వెలిగే ప్రయత్నం చేయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటున్నారు, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్య అంటున్నాడు. ఏమంట? మంచి మనస్సాక్షి నుండి అంటున్నాడు. ఈ రోజున సంఘాల్లో కరువైంది ఇదే, మంచి మనసాక్షి కనబడట్లేదు. దుష్ట సంబంధమైన ఆలోచనతో నింపబడ్డారు, దుష్ట సంబంధమైన మనస్సాక్షితో నింపబడ్డారు, అదే కొనసాగిస్తున్నారు. అంటే మంచితనం కరువైంది, దుష్టత్వం పెరిగిపోతుంది సంఘాల్లో కనబడాల్సింది మంచితనం కదా, మరి దుష్టత్వం పెరగడం ఏంటి అంటే సంఘాల్లో తిష్టేసేసాడు సాతానుడు. భ్రమలో నడిపిస్తున్నాడు, సంఘాలని భ్రమలో నడిపిస్తున్నాడు. ఇకనైనా భ్రమ నుంచి బయటకు రాగలిగితే దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. ఇంకా మేము అదే భ్రమలో కొనసాగుతాం, దుష్టత్వంతోనే కాలం గడుపుతామంటే దేవుడు మీ విషయం చాలా బాధపడతాడు. బాధపడడమే కాదు, మీ మరణానంతరం జరగబోయేది ఏంటిది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పాతాళానికి పంపించేస్తాడు. అలాంటి నిత్య అగ్నిలోనికి మీరు వెళ్ళక ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మంచితనమైన ఆత్మఫలాన్ని ఫలించండి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి వాక్యాన్ని బట్టి అంటున్నాడు. ఇంకా అదే అధ్యాయంలో 18వ వచనం అంటున్నాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఆయన అంటున్నాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అంటున్నాడు. నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలి అంటున్నాడు. మనం కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇక చివరిగా దేవుడు మనకు తెలియజేయాలనుకున్న విషయాలు ఏంటంటే, తన పొలంలో మంచితనమైన ఆత్మఫలాలు ఫలించే మొక్కలు కావాలనుకుంటున్నాడు ఆయన. మరి ఈ రోజున ఎంతమంది మంచితనమైన ఆత్మఫలాలను ఫలించే మొక్కలుగా ఉన్నారు? ఆయన ఆలోచనల్ని, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహిస్తూ వాక్యాన్ని బట్టి ఆయన కోసం ఫలించేవారు కావాలనుకుంటున్నాడు ఆయన. ఆయన కోసం ఫలించకుండా ఏవో వ్యర్థమైన ఆలోచన కలిగి ఉంటే ఇంకా దేవుడు మిమ్మల్ని బట్టి చాలా బాధపడతాడు ఆయన. అలా బాధపడడమే కాదు, దేవుడు మిమ్మల్ని పాతాళాలను కూడా పంపించేస్తాడు. అలాంటి వ్యర్థమైన నిత్యమైన ఆలోచనతో నింపబడకుండా ఇప్పుడే దేవుని కోసం ఫలించేవారుగా మీరు మారాలని, నిత్యము మంచితనమైన ఆత్మఫలం ఫలిస్తూ అనేకులకు ఆశ్రయస్వాదంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులను దీవెనకరంగా మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే మరొక ఆత్మఫలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరొక సెషన్లో. ఇప్పటికైతే ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుని తండ్రి, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి, మంచితనమైన ఆత్మఫలాన్ని ఫలించడానికి మీరు మాకు అనుగ్రహించే అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కొరను బట్టి మరింత కృతజ్ఞత తెలుసుకున్న తండ్రి, మీ నామమున మేము కాక మరింత పరిపూర్ణం సాధించుకుంటున్నాయినా మీ ప్రేమలు వర్ధిల్లడానికి మీ పరిశుద్ధాత్మ సేవ మాకు అందించుకునేటువంటి ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా ప్రభువు రక్షకుడు నేను క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిపెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి.